ఇది 1920వ సంవత్సరం నీలం కోటి కుమారుడు నీలం రోసియ అంటే మా ముత్తాతకి 340 రూపాయలు. రావూరు గురవారెడ్డి కుమారుడు రావూరు చిన్నరంగారెడ్డి పేర్నమెట్ట ఆయన. 1920లో మా ముత్తాతలు ఈ భూమిని 1 ఎకరా 80 సెంట్లు సర్వే నంబర్ 148లో పేర్నమెట్టలో సర్వే నంబర్లు కొన్నారు. అప్పటి నుంచి ఈ భూమి మా దగ్గర ఉంది. తర్వాత ఈ భూమిని కాలక్రమేణా 1981వ సంవత్సరంలో కందుకూరి చంచి అనే అతనికి ఇదిగోండి నీలం నాగేంద్రరావు మా అన్నదమ్ములు మేమందరం కలిసి 1981వ సంవత్సరంలో మొత్తం 1 ఎకరా 80 సెంట్ల భూమిలో 76 సెంట్ల భూమిని మేము అమ్మాం. ఆ 76 సెంట్ల భాగంగా ఇప్పుడు 1 ఎకరా 4 సెంట్లు ఉంది. ఈ 1 ఎకరా 4 సెంట్ల భూమి నా దీనిలోనే ఉంది. సంతనోలపాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్లో కూడా ఈ రోజు కూడా మా పేరే ఉంది. అయితే ఇటీవల 21వ సంవత్సరంలో మేము ఈ 1 ఎకరా 4 సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఐ ఇచ్చారు. ఆ జీపీఐ ఇచ్చిన భూమిని మేము వేరే ఒకరికి అమ్మాము. అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్ట్రార్ ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండే రిజిస్ట్రార్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు. అతను దీనికి ఓ డూప్గా మాకు దక్షిణ సరిహద్దులో ఉన్నవాళ్ళు బొందులోళ్ళు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బొందుల అమ్మాయితో పేరుతోటి అనిత అనే అమ్మాయి పేరుతోటి అనిత అనే అమ్మాయి ఆమెకే హక్కు లేదు. ఆ అమ్మాయి ఇతనికి అమ్మినట్టు ఒక జీపీఐ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఉన్నబట్టి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే హడావుడిగా నైట్ రేకుల షెడ్డు కరెంటు మీటర్ ఒకటి తీసుకొని కుర్రలు తెప్పిస్తున్నాడు. జీపీఐ చేయించుకుని అనిత చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 265/21 ల్యాండ్ గ్రాబింగ్ మరియు ఎస్ఎస్టీ యాక్ట్గా కేసుగా నమోదైంది. అయితే మాది ల్యాండ్ కాకపోతే మేము పెట్టిన ల్యాండ్ గ్రాబ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు నమోదైంది? అందులో వాళ్ళ రెడ్లు గవర్నమెంటు ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ గారు అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది. తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను హైకోర్టుకి వెళ్ళాడు. దీని మీద మల్లికా గారు 22వ సంవత్సరంలో ఎస్పీ మల్లికా గారు పిటిషన్ వేశారు. మల్లికా గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి వేసిన స్టే పిటిషన్ని ఎత్తేయండి రద్దు చేయమని చెప్పి మల్లికా గారు 11వ నెలలో 22వ సంవత్సరంలో వేసారు. తర్వాత అతను తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత అది ఎత్తేసారు. తర్వాత అతను మరలా నాకు హక్కులుండేని భూమి మీదనే వెళ్ళాడు. ఈ స్టే చేసి ఎస్ఎస్టీ యాక్ట్ కింద మాకు ఈ కేసులో బాధితులైన 40 మందికి కూడా రిలీఫ్ కూడా మంజూరు చేశారు. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు. అప్పుడు జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు 2021లో రిలీఫ్ మంజూరు చేశారు. తర్వాత ఎస్పీ గారు కౌంటర్ వేశారు. తర్వాత ఈ కేసుని ఎస్ఎస్టీ డిఎస్పీకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. అంటే విచారణ జరపవద్దు ఆపాలని చెప్పి. అయినా కానీ 2 సార్లు అతను ఇచ్చాడని చెప్తున్న విషయంలో 2 సార్లు కూడా కేసును విచారించండి వాస్తవాలు చేసి కోర్టు చర్య తీసుకుని చెప్పి డిఎస్పీకి ఇచ్చారు. ఈ కేసు విచారణ ముందు జరగకుండా సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నాడు. చివరికి ప్రస్తుతం మహిళా డిఎస్పీ రమణ కుమార్ దగ్గర ఈ కేసు ఫైల్ ఉంది. అది త్వరగా విచారణ జరిపి హైకోర్టుకి ఆయన రిపోర్ట్ ఇవ్వాలి. దీని మీద చర్య తీసుకోవాలి. అలాగే
ఇప్పుడు వచ్చిన తెర మీదకి వచ్చాడు కృష్ణుడు, నిన్న వచ్చాడు. అంటే 1920 అంటే ఇప్పుడు 105 సంవత్సరాల తర్వాత ఇంకో కృష్ణుడు వచ్చాడు, చివుకుల సుదర్శన్ అని. తీరా చూస్తే ఆయన ఒంగోలులో ఉన్నాడంట. మనం ఇంకా సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి వచ్చిదే రాదు అనుకున్నాం, కానీ ఆయన ఒంగోలులో ఉండి 120 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇది ఎట్లా ఉందంటే ఆలీబాబా అరడజన్ దొంగలు అనే సినిమా ఉండింది, రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక దొంగల ముఠాకేమో 3 దొంగల ముఠ, కోటా శ్రీనివాసరావు నాయకుడు, ఇంకో దొంగల ముఠాకేమో బ్రహ్మానందం నాయకుడు అనమాట. ఒక వజ్రం కోసం వాళ్ళు ఇద్దరు పుట్టుమచ్చలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఈ వజ్రం పుట్టుమచ్చ మేమైన ఒరిజినల్ అని. ఆ విధంగా ఈ భూమి మాది. సూర్యప్రకాష్ రెడ్డి ఎవరి దగ్గర కొన్నాడు? జీపీ ఎవరిచ్చారు? అనిత నామ ఇచ్చింది. అనిత ఆమె హక్కు ఉందా? లేదు. అనిత నామకు హక్కు లేకుండా జీపీఏ చేసుకొని దౌర్జన్యంగా ఇచ్చి కోర్టులో కేసు వేసుకొని కోర్టు మీద అంటే ఐసీయూలాగా కోర్టులో కాలక్షేపం చేస్తున్నాడు. మరలా ఇంకొక అతను వచ్చాడు. అసలు మాకు తెలిసి ఈ చివుకులు అనేవాళ్ళు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే కాదు, నీలవని ఇంటి పేరు కలిగిన వాళ్ళు రెడ్లు ఉండారు, నాయి బ్రాహ్మణులు ఉండారు, నాయుళ్ళు ఉండారు, అన్ని కులాలు ఉంటారు ఇంట్లో. అట్టని ఈ చివుకులు అనే ఇంటి పేరు అతను ఇక్కడ వనిజా కిల్లి సెంటర్ అయితే ఉన్నాయి, ఒంగోలు అతనేనంట. అతను అందరూ తెలిసిన అతను గోపాలంలో ఉంటాడంట. 5 నిన్నే తెర మీదకి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు చేశాడు అర్థం కావటం వల్ల. అంటే ఇంత కోట్ల రూపాయలు విలువైన భూమిని, ఖరీదైన భూమిని వదిలిపెట్టి అతను కిల్లీలు కట్టుకున్నాడు బాబా ఒంగోలులో. ఓకేనా? కాబట్టి మరలా దీని మీద ఈయనెళ్ళి అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట. ఆయన ఫోన్ చేశాడంట, నేను తెలుస్తాను పాతేస్తాను ఇదే స్థలంలోని. ఈయన మీద చెప్తా మాట్లాడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన అసలు భూమి ఎవరిది? ఇతనికి ఏం హక్కు ఉంది? ఇతను పోయి జేసీ ప్రభాకర్ చెప్పిన, జేసీ ఫోన్ చేశాను, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన భూమి మాదేను, భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి, భూమి హక్కు మీకుంటే రండి తీసుకొని రండి. ఇప్పుడు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కూడా కలిసారని తెలిసింది. భూమికి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, భూ ఆక్రమణ వాళ్ళు ఎందుకంటే రాజీ ప్రయత్నాలు చేసుకొని అందరిని కూడా నమ్మించి మోసం చేయడం వాళ్ళ విధానము. ఈ చివుకులు అనే వాళ్ళు అసలుకి భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ భూమి మేము మా దగ్గర వేలం పాటలో కొన్నామంటున్నారు. వేలం పాటలో కొన్న తర్వాత కండిషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే పెన్షన్ ఇచ్చారు. ఎవరికి? మా తాత వాళ్ళ వెళ్ళారు, మా అమ్మినోళ్ళు కాకుండా వాళ్ళు భూమి అమ్మితే మాకేందని వారసులు వెళ్ళారు, వాళ్ళు పెన్షన్ ఇవ్వమన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. ఆ ఒప్పందం అమలు కాలేదు. వాళ్ళు వేలం పాట తర్వాత డబ్బులు మేము తిరిగి చెల్లించే మా దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా దొరికినాయి. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము కోర్టులో వేలం పాట పాడుకున్నాం. చట్ట ప్రకారం కూడా చట్టం చాలా మారుతూ ఉండిద్ది. మారింది కూడా. వాళ్ళకి హక్కుంటే చివుకులో ఎన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు? మాకు హక్కు లేదు. 1981 సంవత్సరం మేము 70 సెంట్లు మేము ఎందుకు అమ్మితే దాని జోలికి వెళ్ళింది. ఈ భూమి 1 ఎకరా 80 సెంట్లు కాకుండా 1 ఎకరా 4 సెంట్లే వెళ్ళదా? మా భూమి మొత్తం 1 ఎకరా 80 సెంట్లు ఉండాలి వాళ్ళు కావాలిగా. కాబట్టి ఆర్ఎస్ఆర్లో భూమి ఇప్పటికి మాకు ఉంది. వేలం పాట పాడుకున్నాం అనేది అవాస్తవం. అది ఎక్కడా కూడా అమలు కాలేదు. వేలం పాట అనేది ఎక్కడ వేలం పాట పాడతారు, వాడు పాడేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు కట్టాలిగా, పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వేలం పాట పాడుకుంటే వేలం పాటలో పాడేసి వెళ్ళిపోతే ఇది కాదు కదా. అది పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. కోర్టు రికార్డు ఉండాలి కదా. ఎన్ని ఉండాలి. చివరి రోజులకి వాళ్ళ భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఇతను డూపు వచ్చిన అతను కూడా చివుల సుదర్శనం ఉన్న అతను కూడా డూపు. ఆ ఇంటి పేరుతో 105 సంవత్సరాల తర్వాత ఇతను వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఏం చేసాడు? కరెక్ట్. వేరే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ ముందు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కులు చేస్తున్నారు. ఈ జిమ్ముక్కులు సాగం. ఆ భూమి మాదేను. మేము త్వరలో వీళ్ళందరూ కూడా ఈ భూమి మాది అంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్ నిరూపించి వాళ్ళకి మీద లీగల్ నోటీసులు ఇస్తాం. ఎవరు కూడా సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఇప్పటికీ ఒక కేసు ఉంది, ఎస్ఎస్టీ కేసు ఉంది. మనలో కూడా అనిత ఎవరైతే భూమి అమ్మారని చెప్తున్నారో అనిత వీళ్ళందరి మీద కూడా కేసులు మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం. భూమి ఎప్పుడు కూడా మాదేను. త్వరలో మేము ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.